కాబట్టి కాంగ్రెస్ పరిపాలనలో మళ్ళా గెలిచిన తర్వాత ఈ 6-7 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తము మహిళలు ఈ విధంగా సంతోషంగా ఉన్నారు. తర్వాత రైతులకి నా రుణమాఫీ గురించి 2 లక్షల రుణమాఫీ చేసిన నాయకుడు ఎవరు లేనని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఉద్యోగాలలో తర్వాత ఎంప్లాయీస్కి నా బ్రహ్మాండంగా ఉన్నారు. తర్వాత స్టూడెంట్స్లో తర్వాత వీళ్ళకు ఏ రోజైతే మేనిఫెస్టో ఉన్నప్పటి నుంచి నా నోటిఫికేషన్స్ ఇవ్వడము, తర్వాత రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా దీన్ని సెర్చ్ చేయడము, తర్వాత ఈరోజు ధరణి విషయంలో అయినా, తర్వాత ప్రతి విలేజ్ గురించి అయినా, తర్వాత మూసీ నది గురించి అయినా, రైతు రుణమాఫీ అయిపోయినా, మహిళల గురించి అయినా అన్ని విధాలుగా ఒక 7 నెలల్ని వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేసిరో తెలియదు, కానీ ఈరోజు 7 నెలల్ని ప్రతిపక్షంగా ఉండి అధికారంలో ఉన్నట్టుగా వీళ్ళకు ఫీలు బీఆర్ఎస్ది. కానీ కాంగ్రెస్ పార్టీ అది కాదు. ప్రజల మనసులను దోచుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రజల ముందుకు రావడము, ప్రజలతోటి మాట్లాడడము, ప్రజల ముందు పెట్టడము, ప్రజల అప్రూవల్ తీసుకోవడము, తర్వాత చట్టసభల్లో దీన్ని చర్చనీయాంశం చేయడము, తర్వాత అసెంబ్లీలో దీన్ని ప్రతి విషయాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రం అంతా డెవలప్మెంట్ జరగడానికి ఇవన్నీ చూపించడము, తర్వాత బీఆర్ఎస్ చేసిన అరాచకాలను పట్టించుకోకపోవడము, వాళ్ళ విధంగా చాలా అరాచకాలు చేసిరు, అవన్నీ పట్టించుకోకుండా మొదలు ప్రజల గురించి ప్రజల మనసును దోచుకొని ఈరోజు ముందుకు పోవడం. ఇదే బీఆర్ఎస్ ధర్నా చౌకులు బంద్ చేసింది, హౌస్ అరెస్ట్ చేసింది, రాష్ట్రమంతా వన్ సైడ్గా మొత్తం ఔరంగజేబ్ పరిపాలన లేక చేసి ఈరోజు రాష్ట్రమంతా ఆగము అన్యాయంగా దుర్మార్గం పరిపాలన కొనసాగించిన ఈ బీఆర్ఎస్, అందుకే దేవుడు కరుణించగా దీన్ని జాతీయ పార్టీ చేయకుండా ఇదే విధంగా వీళ్ళని తుంగల దొక్కడము. రాష్ట్ర ప్రజలు ఈరోజు అన్ని విధాలుగా ఈరోజు డెవలప్మెంట్ అయినా, ఉద్యోగాలైనా, నోటిఫికేషన్లైనా, మహిళలైనా, రైతులైనా అయినా ఈ సీఎం ఏంటిదంటే ఒక ప్రజలు అందరూ ప్రశాంతంగా ఉండాలి, ఇది ప్రజాస్వామ్యము, వాళ్ళ ముందుంచుతా, వాళ్ళ చట్టసభల్లో పెడతా, వాళ్ళ తీర్మానం వాళ్ళ ముందే చూస్తా, వాళ్ళ అప్రూవల్ తీసుకుంటా, అదే దాని ప్రకారము నేను చిరస్థాయిగా కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి లేక కాదు, పార్టీ మారిపోయింది, నాయకులు మారారు, మేమందరం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలనే తపనతో రేవంత్ రెడ్డి గారు ఈ పరిపాలనను కంటిన్యూగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు అన్ని విధాల అందరూ మనశ్శాంతిగా ఉండేటట్టుగా, అందుకే ప్రజలను ఆలోచన చేసినప్పుడు ఇలాంటి సీఎం దొరకడం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అదృష్టం. అంటే అతన్ని ఏ విధంగా ఎన్ని విధాలుగా అబాండాలు చేశారు, ఎన్ని విధాలుగా విమర్శించారు, ఎన్ని విధాలుగా ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఏ డిపార్ట్మెంట్లో అయినా ఏదైనా పర్వాలేదు తను ఎన్ని విధాలుగా జైలుకు పంపారు, ఎన్ని విధాలుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా తర్వాత ఇతన్ని జైలు పాలు చేశారు, పోదేది డబ్బు విషయంలో కేసులో ఇరికిచ్చారు. అవన్నీ మనసులో పెట్టిన కక్ష సాధింపు చేయకుండా ఈరోజు ప్రజల ముందు అన్ని చూయించుకుంటూ చీ అనేటట్టుగా బీరాసం చేసి ప్రజలను సంతోషంగా ముందుండి అన్ని రకాలుగా మంచి చేయడంలో రేవంత్ రెడ్డికి మంచి దిట్ట.